వాళ్ళిద్దరు మాస్ లీడర్స్. ఒకప్పుడు ఒకరంటే ఒకరికి పడేది కాదు, పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా వైరం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వారిద్దరిపై మూడో వ్యక్తి పొరపాటున కామెంట్స్ చేసిన అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పవర్ఫుల్ పంచ్లతో అవతలి వారికి చుక్కలు చూపిస్తున్నారా? ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటా కథ? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. వినడానికి ఇది పాత సామెత అయినా పాత చింతకాయంత పవర్ఫుల్ డైలాగ్. ఇక స్టోరీ విషయానికొస్తే, కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ తగాదాలు, వర్గ పోరుకు పెట్టినిల్లు అని పేరుంది. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అంత ఈజీగా అర్థం కావు. కొన్ని సందర్భాల్లో అవి అర్థమయ్యే లోపే వాటి అర్థాలు, పరమార్థాలు మారిపోతుంటాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు అగ్గి మీద గుగ్గిలమైనలు ఆకువక్కల్లా కలిసిపోతుంటారు. మీరు గమనించారో లేదో కానీ గతంలో టీపీసీసీ చీఫ్ గా కొనసాగిన రేవంత్ రెడ్డికి అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అస్సలు పడేది కాదు. సీఎం పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడం మాకు అస్సలు ఇష్టం లేదని కాంగ్రెస్ లో వర్గాలను తయారు చేసిన వ్యక్తులకు అండగా నిలిచారు జగ్గారెడ్డి. కానీ జగ్గారెడ్డి కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుని కాంగ్రెస్ హైకమాండ్ ఏకంగా రేవంత్ రెడ్డినే సీఎం సీట్లో కూర్చోబెట్టింది. దాంతో జగ్గారెడ్డి తన రూటు మార్చుకుని ఇప్పుడు ఆప్యాయంగా ముఖ్యమంత్రిని ఆలింగనం చేసుకోవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండే వీరిద్దరి మధ్య బంధం ఎలా బలపడిందబ్బా? ఎప్పుడూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే వీళ్ళిద్దరూ అన్నాదమ్ముల్లా ఎలా కలిసిపోయారని పార్టీలోని కొంతమంది చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేజిపై మైక్ అందుకోగానే జగ్గన్న పెద్ద పంచాయతీ పెట్టావంటూ ఆప్యాయంగా సెటైర్ వేశారు. అంతేకాదు, నిమ్జ్ కోసం భూములిచ్చిన పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి పట్టాలు అందించాల్సిన బాధ్యత కూడా నీదే అంటూ పెద్ద బరువును జగ్గారెడ్డి నెత్తిన పెట్టేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి. దాంతో రేసులోకి దూసుకొచ్చిన జగ్గారెడ్డి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను బాహాటంగానే ఎండగట్టారు జగ్గారెడ్డి. కేసీఆర్ కూర్చోమంటే కూర్చొని, నిల్చోమంటే నిల్చునే నువ్వా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది? నీ స్థాయి ఏంటో ముందు తెలుసుకో ప్రభాకర్ రెడ్డి అంటూ తీవ్ర విమర్శలు చేశారు జగ్గారెడ్డి. దీంతో రేవంత్ రెడ్డిపై ఈగ వాలినా సహించని రీతిలో జగ్గారెడ్డి రెడీ అయ్యారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. రైతులకు కూడా నువ్వు ఎన్నో మోసాలు చేసినావు, ఎన్నో పథకాలు పెట్టినావు. 6 పథకాలు పెట్టి అది మోసం. 420 పథకాలు ఎలక్షన్ అప్పుడు పెట్టినావు, కనీసం దానిలో ఏ ఒక్కటి కూడా దాన్ని సరిగా అమలు పరచలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు శాత కాకపోతే చెప్పుండ్రి, కనీసం మేము డైరెక్షన్ అని ఇస్తాం ఎట్లా నడపాల గవర్నమెంట్, లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకోండి. మరోవైపు జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎక్కడా తగ్గేదిలే అన్నట్టుగా జగ్గారెడ్డికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డికి టీఎస్ఐఐసి చైర్మన్ పోస్టును కట్టబెట్టారు. ఆ తర్వాత జగ్గారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ పలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగ్గారెడ్డికి కాకుండా అద్దంకి దయాకర్, విజయశాంతికి ఎమ్మెల్సీ పోస్టులు దక్కాయి. ప్రస్తుతానికి పలు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆ పదవి తీసుకునేందుకు జగ్గారెడ్డి సిద్ధంగా లేరని అంటున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం జగ్గారెడ్డికి మంచి పోస్టు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. అందుకే జగ్గారెడ్డిని కేవలం సంగారెడ్డి నియోజకవర్గానికి పరిమితం చేయకుండా పార్టీలోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రాధాన్యం ఇస్తున్నారట రేవంత్ రెడ్డి. జహీరాబాద్ సభలో రేవంత్ రెడ్డి జగ్గారెడ్డిపై కురిపించిన ప్రశంసలు నిమ్జు బాధితులకు అండగా జగ్గన్న ఉంటారని చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు పలువురు రాజకీయ పండితులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి సలహా ఇచ్చేంత పర్సనాలిటీ కాదు, ఆ కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్ కి నిలవరాల్సిందే. నీ పొలిటికల్ లైఫ్ ఎవరు కావాలా? నీ పనికి మానసిగా నువ్వా సీఎం రేవంత్ రెడ్డి చేయింది అని నువ్వా సలహా ఇచ్చేది? ఏది ఏమైనా ఎన్నికలకు ముందు ఓ లెక్క, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మరో లెక్క అన్నట్టుగా సాగుతోందన్న రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి స్నేహబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు ఇరువురు నేతల అభిమానులు. అంతేకాకుండా జగ్గారెడ్డికి రాష్ట్ర స్థాయి హోదా కలిగిన పోస్టును ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని జగ్గన్న అభిమానులు కోరుతున్నారట. చూడాలి మరి జగ్గారెడ్డి అభిమానుల కోరికను సీఎం రేవంత్ రెడ్డి ఎంత త్వరగా నెరవేరుస్తారు.